ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటుడు ధృవ్ విక్రమ్ల మధ్య బ్రేకప్ వివాదం కొనసాగుతుండడంతో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి రిలేషన్షిప్ కు సంబంధించిన పలు ఊహాగానాలు వైరల్ అవుతుండగా అనుపమ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ట్రోలింగ్ కు ధృవ్ విక్రమ్ స్పందించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుపమ పరమేశ్వరన్ తాను గత 2 ఏళ్లుగా ఒక తీవ్రమైన టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నానని, ఆ బంధంలో ఎన్నో ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అనుపమ ఎక్కడా తన మాజీ భాగస్వామి పేరు మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. కానీ గతంలో ధృవ్ విక్రమ్తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం, ఇద్దరు కలిసి కనిపించిన సందర్భాలు, సోషల్ మీడియాలో చేసిన పోస్టులను ఆధారంగా చేసుకున్న నెటిజన్లు ఆమె వ్యాఖ్యలు ధృవ్ విక్రమ్ను ఉద్దేశించేనంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. దీంతో ధృవ్ విక్రమ్ పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ భారీగా పెరిగాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన ధృవ్ విక్రమ్ సినీ పరిశ్రమలో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి విమర్శలు, రూమర్లు ఎదురవడం సాధారణమేనని పేర్కొన్నారు. సినిమా రంగం ఎంతో అందమైనదని, అదే సమయంలో ఇందులో ఎలాంటి భిన్నమైన పరిస్థితులు, కోణాలు కూడా ఉంటాయని చెప్పాడు. వాటిని కూడా స్వీకరించాల్సి ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే తన గురించి వచ్చే వార్తలు, విమర్శలు తనను ఏమాత్రం ప్రభావితం చేయవని చెప్పడం కూడా పూర్తిగా నిజం కాదని ధృవ్ విక్రమ్ తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాన్ని మర్చిపోకుండా మనపై మనకు నమ్మకం ఉంచుకోవడంతో పాటు మనం ప్రేమించే వ్యక్తులను, మన విలువలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పాడు. ధృవ్ విక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్ల నుండి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనుపమ చెప్పిన విషయాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ధృవ్ను అహంకారి లేదా టాక్సిక్ వ్యక్తిగా ముద్ర వేయడం సరైంది కాదని కొందరు అంటున్నారు. మరోవైపు అనుపమ తనకు ఎదురైన మానసిక వేదన గురించి చెప్పిన విషయాలను కూడా తేలిగ్గా తీసుకోవద్దని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ధృవ్ విక్రమ్ తన తాజా వ్యాఖ్యల్లో నేరుగా అనుపమతో బ్రేకప్ గురించి కానీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై కానీ స్పష్టంగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆయన స్పందించిన విధానం అనుపమ చేసిన వ్యాఖ్యలకు పరోక్ష సమాధానంగానే ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీంతో ఈ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందనే విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.